జూన్ 19, 2020 రాత్రి సమయంలో ఈ యొక్క షాప్ మూసే విషయంపై ఒక ఆయన జయరాజు సుమారు 58 సంవత్సరాలు, వాళ్ళ అబ్బాయి బెనిక్స్ సుమారు 31 సంవత్సరం. వీరిద్దరి పైన పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ తర్వాత మొట్టమొదటైతే తండ్రి పైన కేసు బుక్ చేసి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కొడుకు కూడా వెళ్ళి ఏంటిదని ప్రశ్నించాడు పోలీసులు. దాంతో వారికి కోపం వచ్చి ఇద్దరి పైన కూడా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత జూన్ 22 అంటే కేవలం 3 రోజుల వ్యవధిలోనే సోమవారం ఛాతీలో నొప్పి వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పి కొడుకు బెనిక్స్ అక్కడ జైల్లో స్పృహ పడిపోయాడు. జైలు సూపరింటెండెంట్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లగా సుమారు 9 గంటల ప్రాంతంలో బెనిక్స్ చనిపోయాడని వార్త వచ్చింది. అదే రోజు తెల్లవారుజామున 5 గంటలకి బెనిక్స్ చనిపోయాడు. ఆ తర్వాత తండ్రి కూడా జ్వరం వచ్చిందని చెప్పి ఫీవర్గా ఉందన్నారు. తండ్రిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. బట్ తండ్రి కూడా వెంటనే మరణించడం జరిగింది. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే రోజు వ్యవధిలో ఈ యొక్క స్టేషన్లో లాకప్లో జరిగినటువంటి పోలీసుల యొక్క టార్చర్కు తట్టుకోలేక చాలా తీవ్రమైనటువంటి గాయాల పాలై జైల్లో ఉండగా మరణించిన వార్త చాలా బాధాకరం, చాలా హృదయ విషాదకరం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కలిచివేసింది. తూత్తుకుడి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు దీన్ని అపోజ్ చేశారు, దీన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత దీనిపైన నిరసనలు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇది లాక్డౌన్ అయినప్పటికీ కూడా చాలా మంది వారి యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే దాన్ని సుమోటోగా తీసుకొని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి జిల్లా పోలీస్ వారిని ఆదేశించింది. అయితే ఈ యొక్క కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండి ప్రజలు చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటే దానిపైన ఈ పోలీసుల దాడులు కూడా మరొక మహమ్మారి లాగా మా పైన ఇలా దాడి చేసేయని చెప్పి కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ వ్యవహారంపై విచారణకు వెళ్ళినటువంటి కోయిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారితో సరిగ్గా సహకరించకపోగా చాలా ర్యాష్ గా ప్రవర్తించి అనకూడని మాటలు ఆడారని చెప్పేసి కూడా ఇందులో వచ్చింది. ఆ తర్వాత శాంతాకుళం పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ నియంత్రణలోకి తీసుకొచ్చి ఆధారాలను సేకరించి పోలీసుల జోక్యాన్ని తప్పించడం కోసం రెవెన్యూ వారి సహకారాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరలో మనం ఏదైనా కేసు బుక్ చేస్తే పోలీసులు మాత్రమే కేసు బుక్ చేయాలనేటటువంటిది లేదండి. ఆ దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి, ఇప్పుడు మనకైతే ఇక్కడ మన ఏపీలో మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ అంటాం కదా, ఆయన అక్కడ మండల తహసీల్దార్గా ఉన్న ఆయన మండల మెజిస్ట్రేట్ కూడా అవుతారు. అక్కడ చాలా విషయాలకు ఆయనకి సెమీ జ్యుడిషియల్ పవర్ కూడా ఉంటుందన్నమాట. అలా రెవెన్యూ వారు ఈ యొక్క సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసి జాగ్రత్తగా సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఈ సిబిఐ శాంతాకుళం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శ్రీధర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న బాలకృష్ణన్, రఘు గణేష్, అలాగే హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ సామదురై, ముత్తురాజా, చిలాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేల్ముత్తు, పాల్దురై వీళ్ళందరిపైన కూడా అభియోగాలు పెట్టి వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు కూడా తీసుకెళ్లడం జరిగింది. వీరిలోని ఒక పాల్దురై అన్న ఆయన 2020లోనే కరోనాతోనే చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో ఉండి వారిపైన ఛార్జ్ షీట్లు వేశారు. అప్పట్లో సస్పెన్షన్స్ కూడా జరిగాయి. ఇలా ఈ కేసు 2020 నుంచి ఈనాటి దాకా జరిగి దాదాపు 2420 పేజీల ఛార్జ్ షీట్ వీళ్ళ మీద ఫైల్ చేయడం జరిగిందండి. తమిళనాడులో మదురై జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించేటటువంటి ఈ యొక్క తీర్పు ఒక దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ తీర్పు వలన చాలా అపోహలు తొలగిపోతా ఉన్నాయి. న్యాయం కొంతమందికి మాత్రమే సొంతం అనేటటువంటి అపోహ ఈ తీర్పుతో మాయమైపోయింది. న్యాయం దృష్టిలో అందరూ సమానమే, న్యాయం అందరికీ సమానంగా అందుతుంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ తీర్పు చాలా గట్టిగా నొక్కి ఒక్కని చెప్తా ఉంది. ఒక న్యాయవాదిగా నేను చాలా సంతోషించి చాలా గర్వపడేటటువంటి ఈ జడ్జిమెంట్. అంటే ఇక్కడ పోలీసులు ఒక సామాన్యులపైనటువంటి చేసినటువంటి ఈ దాష్టీకాలకు పరాకాష్ట ఒక ఇద్దరు తండ్రి కొడుకుల యొక్క లాకప్ డెత్ జరగటం, ఇది చాలా దారుణం, చాలా సిగ్గుచేటైనటువంటి. అంటే ఒక ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో ఇలా పోలీసులు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని అమాయకమైనటువంటి ప్రజలపైన తప్పుడు కేసులు బనాయించి వారికి అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో విర్రవీగి ఒక ఇద్దరు అమాయకులైనటువంటి ఇద్దరు నిండు ప్రాణాలను బలుకొని ఈ రోజు దానికి భారీ మూల్యాన్ని చెల్లించారు. ఈ రోజు అది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఇది భారత రాజ్యాంగం మనకి
ఇదంతా కూడా ఒక ప్రజాస్వామికమైన దేశం. ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్పడానికి ఇది చాలా ఉదాహరణ అండి. ఈ తీర్పు చాలా గొప్ప తీర్పు ఇది. 9 మంది పోలీసు వారిని ఉరిశిక్ష విధించడం, 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించేటటువంటి తీర్పు, ఇది చాలా గొప్ప తీర్పు. దీంతో ఎప్పుడు కూడా ఒకటేనండి, తప్పు చేసేవాడు చట్టం నుంచి తప్పించుకోలేడు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా శిక్షించబడతాడు అన్నది నిజం. చట్టాలు అన్నీ కూడా, కోర్టులు చట్టాలు ఇవన్నీ మనల్ని రక్షించడం కోసం, మన రక్షణ కోసం ఉన్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ చట్టాన్ని తెలుసుకోవటం వలన మనం రక్షణ పొందగలుగుతాం. భయపడటం, అపోహలు అనేవి మానేయాలి. చట్టం ఏం చెప్తుంది, చట్టంలో మనకు రక్షణ కోసం చట్టాలన్నీ కూడా తయారు చేయబడ్డాయి కనుక చట్టాన్ని తెలుసుకుందాం, రక్షణ పొందుదాం. సిఎస్ఆర్ లీగల్ గైడ్ ద్వారా మరింత లీగల్ సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.